హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఏప్రిల్ 23, 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. రక్షణ రంగానికి సంబంధించి మీకు చాలాసార్లు చెప్తున్నాను, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు రక్షణ రంగానికి సంబంధించి ముఖ్యంగా వేటిపైన శ్రద్ధ చూపాలి? వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్. సెకండ్ వచ్చేసి మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏ దేశం నుండి ఏ ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నాం. థర్డ్ వచ్చేసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన భారతదేశంలో తయారవుతున్న ఆయుధ సంపత్తికి సంబంధించి యుద్ధ నౌకలకు సంబంధించి కానివ్వండి, క్షిపణులకు సంబంధించి కానివ్వండి, తుపాకులకు సంబంధించి కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో రక్షణ రంగానికి సంబంధించి విడుదలవుతున్న నివేదికలు, ఉదాహరణకు తీసుకుంటే సిప్రి రిపోర్ట్ అంటాము, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేసే రిపోర్ట్ కానివ్వండి, లేదంటే గ్లోబల్ ఫైర్ ఇండెక్స్కి సంబంధించి కానివ్వండి. నెక్స్ట్ వచ్చేసేసి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోద ముద్ర వేసింది. నెక్స్ట్ వచ్చి రక్షణ రంగానికి సంబంధించిన ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఒప్పందాలు ఏంటి, ఇటువంటివి ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇక నిన్నటి క్లాస్లో రక్షణ రంగానికి సంబంధించి సిప్రి రిపోర్ట్ పైన క్వశ్చన్ అడిగాను. రీసెంట్గా మనం March 12, 2025 రోజున డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఈ టాపిక్ని సంపూర్ణంగా డిస్కస్ చేయడం జరిగింది. సో సిప్రి రిపోర్ట్ 2020-2024 రిపోర్ట్ పేరు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల వార్తలో నిలిచిన సిప్రి రిపోర్ట్ 2020-2024 ప్రకారం ప్రపంచంలో ఆయుధ దిగుమతిలో మరియు ఆయుధ ఎగుమతిలో మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశం యొక్క పొజిషన్ చూడండి, ఓకేనా. సో ప్రపంచంలో ఆయుధ దిగుమతిని గనక అబ్జర్వ్ చేస్తే, డిఫెన్స్ ఇంపోర్ట్స్ని గనక పరిశీలిస్తే టాప్ పొజిషన్లో యుక్రెయిన్ దేశం అనేది ఉంది. ఎందుకు? కారణం కూడా మీకు అర్థమై ఉంటుంది. లాస్ట్ 2.5-3 years నుండి యుక్రెయిన్ మనం తరచూ వార్తల్లో చూస్తున్నాం. రష్యా యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితుల కాలంలో రష్యాను ఎదుర్కోవడానికి విపరీతమైన ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి ఆయుధ దిగుమతుల్లో యుక్రెయిన్ టాప్. సెకండ్ వచ్చేసి భారతదేశము ప్రపంచంలో ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో సెకండ్ పొజిషన్లో ఉంది భారత్. నెక్స్ట్ ఖతార్ థర్డ్ పొజిషన్లో ఉంది. ఇక పర్సెంటేజెస్ కూడా అడగవచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రపంచంలో 100% ఆయుధాల దిగుమతి అనుకుంటే అందులో 8.8% ఆయుధాలను దిగుమతి చేసుకుంటోంది యుక్రెయిన్. భారత్ ప్రపంచ ఆయుధ దిగుమతిలో 8.3% ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది. ఖతార్ వచ్చేసి 6.8%. ఇక ఎగుమతిదారులు, టాప్ ఎక్స్పోర్టర్స్ అంటాము. ప్రపంచంలో ఆయుధాలను ఎగుమతి చేస్తున్న దేశాలను కనుక పరిశీలించామనుకోండి, ఫస్ట్ అమెరికా, సెకండ్ ఫ్రాన్స్, థర్డ్ వచ్చేసి రష్యా. సో టాప్ 3లో రష్యా, ఫ్రాన్స్, అమెరికా ఉన్నాయి తప్పితే చైనా లేదు. చాలామంది అనుకుంటారు ఆయుధాల ఎగుమతిలో చైనా టాప్ 3లో ఉంటుందని, కానీ కాదు, టాప్ 3లో లేదు, ఓకేనా. దాదాపు ప్రపంచంలో ఆయుధాల ఎగుమతిలో 43% ఎక్స్పోర్ట్స్ అమెరికా నుండే జరుగుతున్నాయి, 43%. సెకండ్ ఫ్రాన్స్ నుండి 9.6%, థర్డ్ రష్యా నుండి 7.8%, ఓకేనా. సో చూడండి. ఇక సిప్రికి సంబంధించి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటాము. స్టాక్హోమ్ ఏ దేశ రాజధాని? స్వీడన్ దేశ రాజధాని. సో స్వీడన్ కేంద్రంగా పనిచేస్తున్న సిప్రి సంస్థ వారు ఎవ్రీ టైం మనకు ఏదో ఒక రిపోర్ట్ని విడుదల చేస్తారు. ఆ రిపోర్ట్లలో ఏముంటాయంటే ప్రపంచంలో రక్షణ రంగానికి సంబంధించి ఏ దేశం దగ్గర ఎంత ఆయుధ సంపత్తి ఉంది, ఏ దేశం ఎంతగా దిగుమతి చేసుకుంటోంది, ఎంతగా ఎగుమతి చేస్తోంది ఆయుధాలను, ఏ దేశ సైనిక బలం, మిలిటరీ పవర్ ఎలా ఉంది, ఇలాంటి వాటిపైన నివేదికలు ఇస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే భారతదేశానికి సంబంధించి లార్జెస్ట్ డిఫెన్స్ పార్ట్నర్ ఎవరైనా అడిగారు అనుకోండి, మనం అత్యధికంగా ఆయుధాలను ఏ దేశం దిగుమతి చేసుకుంటున్నాం, మన పెద్దన్న పాత్రలు ఎవరున్నారు? రష్యా. సో మన భారతదేశం రష్యా నుండే ఆల్మోస్ట్ 38%
ఆయుధాలను దిగుమతి చేసుకుంటే, అంటే భారతదేశం 100 ఆయుధాలను దిగుమతి చేసుకుంటే అందులో 38 ఏమో రష్యా నుండి అనుకోండి సింపుల్గా. సో ఇలా చదవండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా సిప్రీ రిపోర్ట్స్ పైన క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అభ్యర్థులు చాలా వరకు సమాధానాన్ని ఇస్తున్నారు, కానీ నేను కోరుకునేది ఏంటంటే వీడియోని దాదాపు 30,000 ఆల్మోస్ట్ 30,000 ఆస్పిరెంట్స్ చూస్తున్నారు ప్రతిరోజు కూడా. ప్రతి ఒక్కరి నుండి కూడా నేను కోరుకునేది ఏంటంటే ఒక లైక్ అండ్ నేను అడిగే ప్రశ్నకి సమాధానం. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు, తప్పైనా పర్లేదు, మొత్తం సంపూర్ణంగా సమాచారం లేకపోయినా పర్లేదు, కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో సమాధానాన్ని ఇవ్వండి. ఎలాగో నెక్స్ట్ డే నేను వివరణతో కూడిన సమాధానాన్ని ఇస్తాను కాబట్టి క్లారిటీ వచ్చేస్తుంది. ఇక రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మీకు మోస్ట్ ఎక్స్పెక్టెడ్, మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ప్రెడిక్టెడ్ టాపిక్స్ నుండి ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఎగ్జామినేషన్ హాల్లో ఇదే కనుక టాపిక్ క్వశ్చన్ రూపంలో కనబడ్డది అనుకోండి, మీరు ఫుల్ క్లారిటీతో, కాన్ఫిడెన్స్తో సమాధానాన్ని గుర్తించగలుగుతారు. ఒక మంచి ప్రాక్టీస్ అనేది అయిపోతుంది. రోజు 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 ప్రాక్టీస్ చేయండి. మీకు తెలియకుండానే మీరు చాలా వరకు ప్రాక్టీస్ చేసిన వారు అవుతారు డైలీ వీడియోస్లో. ఓకేనా? ఇక సో టాపిక్ వచ్చేసేసి దారుణం అనే పదానికి ఇంతకు మించిన అర్థం ఉండదని కూడా చెప్పవచ్చు. ఏంట దారుణం? ఏప్రిల్ 22, 2025 భవిష్యత్తులో దీన్ని మనము ఒక బ్లాక్ డేగా చూడొచ్చు. ఎందుకంటే పాపం పర్యాటకులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎప్పుడు కూడా ఏదో ఒక పనిలో నిమగ్నం అవ్వడము, ఉద్యోగరీత్యా వారి విధులను నిర్వర్తించడము, ఇలాంటి సమయంలో మన శరీరం కానివ్వండి, మనసు కానివ్వండి కొంత ఉపశమనాన్ని కోరుకుంటూ ఉంటుంది. కొత్తగా పెళ్ళైన జంటలు ఏకాంతాన్ని కోరుకుంటాయి. ఇలా పర్యాటక రంగంలో మనం చూస్తూ ఉంటాము. విదేశీయులు కానివ్వండి, మన భారతదేశ పౌరులు కానివ్వండి, పర్యాటకంలో భాగంగా విహరిస్తూ ఉంటారు రకరకాల ప్రాంతాలు. అందులో కాశ్మీర్, మనకు భారతదేశంలో కాశ్మీర్, శ్రీనగర్ అనేది భూలోక స్వర్గంగా చెప్పవచ్చు. అలా మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఒకటి పహల్గామ్, కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఉంది. ఆ పహల్గామ్లో నిన్నటి రోజున టెర్రరిస్టులు చేసిన దాడి పర్యాటకులను కాల్చి చంపేస్తారు పాపం. అసలు ఎలాంటి టెర్రరిస్టులు అంటే ఎలా ఉంటారో కూడా తెలియని అమాయక ప్రజలు టెర్రరిస్టుల దాడిలో మృత్యువులుగా చూడడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొంతమంది పాపం నూతన జంటలు మనము టీవీలో ఈరోజు మార్నింగ్ నుండి కూడా చూస్తున్నాం, వార్తాపత్రికలో చదివాము. రీసెంట్గా ఒక కపుల్ భర్తను తన ముందే కాల్చి చంపుతూ ఉంటే వేడుకుంది. సో వద్దు అని చెప్పేసేసి, నా భర్త చనిపోతుంటే నన్ను కూడా చంపేసేయండి అని చెప్తే వారు ఇచ్చిన సమాధానము, పోయి మోడీకి చెప్పుకోపో, పోయి భారతదేశానికి చెప్పుకోపో అని ఇలాంటి వాదనలు మనం వార్తల్లో చూస్తున్నాం ఈరోజు మార్నింగ్ నుండి కూడా. సో ఇంతటి పరిస్థితి ఈరోజు టెర్రరిస్టులు, అంతటి దారుణాన్ని మనము చూడడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్క భారతీయుడు ఖండించాల్సిందే. భారత పౌరుడు ఎవరైనా సరే నిన్నటి రోజున జరిగిన పర్యాటకులపైన జరిగిన దాడిని ఖండించి తీరాల్సిందే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు సైనిక స్థావరాలపైన దాడులను చూసాము, లేదంటే సైనిక బంకర్లపైన కానివ్వండి, సైనికుల వాహనాలపైన కానివ్వండి, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కానివ్వండి. ఉదాహరణ తీసుకుంటే గతంలో 2008 ఇయర్లో తాజ్ హోటల్లో దాడి, ఇలాంటివి చూసాము. కానీ పర్యాటక ప్రదేశాల్లో దాడి చేయడం అనేది చరిత్రలో మొదటిసారి. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే టెర్రరిస్టులు ఏం ఆలోచించారంటే భారతదేశంలో టూరిజం సెక్టార్ని కూడా టార్గెట్ చేశారు వారు. సో ఖచ్చితంగా మన భారత ప్రభుత్వం దీనికి బదులు ఇచ్చి తీరుతుంది, ఇచ్చి తీరాల్సిందే. ఇక అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ అంటున్నాను. సో అక్కడ దాడి జరిగింది. ఇక్కడ మీరు చూడండి, మరి ఈ తీవ్రవాదం వెనుక లేదా ఈ చర్య వెనుక ఉన్న తీవ్రవాద సంస్థ ఏంటంటే TRF, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే సంస్థ మేమే చేసామని చెప్పేసి ఇంకా ప్రకటించుకున్నారు. ఓకేనా? సో చూడండి, ఇక్కడ పహల్గామ్లో కూడా బైసరన్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఆ బైసరన్ ప్రాంతాన్ని మినీ స్విట్జర్లాండ్గా మనం పిలుస్తూ ఉంటాము. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కొన్ని బ్లాక్ డేస్ అనేవి లేదా బ్లాక్ స్పాట్స్ అనేవి ఉన్నాయి. మంచి ప్రయాణం చేస్తున్న మన దేశంలో కొన్ని సందర్భాల్లో దాడులు జరిగినాయి. ఎక్కడెక్కడ దాడులు జరిగినాయి, అందులో ఎంతమంది చనిపోయారు, ఏ సంవత్సరం దాడులు జరిగినాయి, ఏ తీవ్రవాద సంస్థ ఆ దాడులకు పాల్పడింది, దీనిపైన రానున్న పోటీ పరీక్షలు మనము క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఇంటర్నల్ సెక్యూరిటీలో భాగంగా కానివ్వండి, లేదా గ్రూప్ 1 మెయిన్స్, సివిల్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో ఆన్సర్ రాసేటప్పుడు కానివ్వండి,
వీటి గురించి ప్రస్తావించాల్సిందే, ఎందుకంటే తీవ్రవాదం అనేది టాపిక్ మనకు జనరల్ ఎస్సేలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి కొన్ని కీలకమైనవి. భారతదేశ చరిత్రలో కొన్ని డార్క్ స్పాట్స్, తీవ్రవాద దాడులు. 1993 ఇయర్లో ముంబైలో వరుస పేలులు జరిగినాయి. ఎవరు చేశారు? ఉగ్రవాద సంస్థ దావూద్ ఇబ్రహీంకి సంబంధించిన డి కంపెనీ. దాదాపు 250 మందికి పైగా అమాయకులు మృతి చెందారు. 2001 సంవత్సరంలో పార్లమెంటు పైన దాడి జరిగింది. దానిలో ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ చనిపోవడం జరిగింది. జైషే మహమ్మద్, లష్కర్-ఇ తోయిబా వారు తీవ్రవాద సంస్థ. 2002 సంవత్సరంలో గుజరాత్లోని అక్షర్ధామ్ టెంపుల్ ఉంటుంది కదా, దానిపైన దాడి చేశారు. 33 మంది ఆల్మోస్ట్ 30+ మెంబర్స్ క్షతగాత్రులు మృత్యువాత చెందారు, లష్కర్-ఇ తోయిబా. నెక్స్ట్ 2005 సంవత్సరంలో ఢిల్లీ బాంబు పేలుళ్ళు 60 పైగా మంది మృతి చెందారు. సో లష్కర్-ఇ తోయిబా కారణం. అండ్ 2006 సంవత్సరంలో ముంబై రైల్ బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగింది. 200 మందికి పైగా మృతి చెందారు. కారణం లష్కర్-ఇ తోయిబా అండ్ ఎట్ ద సేమ్ టైం సిమి తీవ్రవాద సంస్థ. 2007 సంవత్సరంలో గోకుల్ చాట్ అండ్ లుంబిని పార్క్ ఘటన మన హైదరాబాద్లో, తెలంగాణలో 40కి పైగా మంది మృతి చెందారు అమాయకులు. ఇండియన్ ముజాహిద్ కారణం. 2008 సంవత్సరంలో ముంబై 26/11 అటాక్స్ అంటాం కదా మనం తెలుగులో, మేజర్ సినిమా గురించి కూడా చూసాము. అదే 170 మందికి పైగా అమాయకులు మృతి చెందారు. కసబ్ కాల్పులు జరిపాడు తీవ్రవాది లష్కర్-ఇ తోయిబా. 2013 సంవత్సరంలో దిల్సుఖ్ నగర్లో ఘటన, హైదరాబాద్లో 17 మంది మృత్యువాత చెందారు, ఇండియన్ ముజాహిద్దీన్ కారణం. 2016 సంవత్సరంలో ఉరి ఘటన, సైనికుల పైన దాడి, సైనిక స్థావరం పైన దాడి, 19 సైనికులు అమరవీరులు అయిపోయారు. సో జైషే మహమ్మద్ చేసిన దుర్ఘటన. 2019 సంవత్సరంలో పుల్వామా ఆర్మీ కాన్వాయ్ పైన దాడి, 40 సైనికులు చనిపోయారు, జైషే మహమ్మద్ కారణము. సో చూడండి, ఇవన్నీ కూడా భారతదేశంలో తీవ్రవాద సంస్థలు లేదా తీవ్రవాదులు సృష్టిస్తున్న తీవ్రవాద చర్యలు. దీనిని ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఖండించాల్సిందే. ఎట్ ద సేమ్ టైం మన భారతదేశ చరిత్రలో తీవ్రవాద సంఘటనలు ఏవైతే ఉంటాయో వీటి తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వము చర్యలు తీసుకుంటూనే వస్తుంది. సో ఈసారి పర్యాటకులపైన దాడి ఏదైతే ఉంటుందో, పాపం అమాయక ప్రజలు ఎలా ఉంది అంటే, అలసిపోయిన మనస్సు, అలసిపోయిన శరీరము కొంత ఉపశమనాన్ని కోరుకుంది, కానీ ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం జరిగింది. సో భారతీయుడిగా ప్రతి ఒక్కరం కూడా బాధపడాల్సింది ఈ సమయంలో. ఓకేనా, ఇక్కడ సో ఇవి అన్నీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మోదీ గారు సౌదీ అరేబియా పర్యటన అని చెప్పేసి లాస్ట్ 2 డేస్ నుండి మనం డిస్కస్ చేసాం కదా. సౌదీ అరేబియా పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని భారత ప్రధాని మోదీ గారు భారతదేశానికి తిరిగి వచ్చారు. చూసాం, ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి భారత ప్రభుత్వం బదులు తీర్చుకుంటుంది. భారత వృద్ధి రేటు అంచనాల్లో తగ్గించింది ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్. సో అంతర్జాతీయ సంస్థలు మన భారతదేశ వృద్ధి రేటును అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చినాయి. అంటే ఎంతగా అంచనా వేస్తున్నాయి, ఆ అంతర్జాతీయ సంస్థ పేరేంటి, హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఇలాంటి పదాలు చూడాల్సిందే. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. రీసెంట్గా చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. 2024 సంవత్సరం అక్టోబర్ మంత్లో ఐఎంఎఫ్లో 191st మెంబర్ కంట్రీగా లిస్ట్ 10 చేరడం జరిగింది. సో దీని గురించి మీకు రీసెంట్గా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఒక క్వశ్చన్ కూడా అడిగాను. ఓకేనా, సో ఐఎంఎఫ్ వృద్ధి రేటు కామన్గా జీడిపి గ్రోత్ రేట్. భారతదేశ వృద్ధి రేటు మనం జీడిపిలో చూస్తూ ఉంటాం కదా, పర్సంటేజ్ ఎందుకు చూస్తామంటే కంపారిటివ్ స్టడీ. జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అంటే ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ ఆర్ ప్లేస్ ఆర్ స్టేట్ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల లేదా ప్రాంత సరిహద్దు లోపల లేదా రాష్ట్ర సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవలని జీడిపి అంటాము. మరి ఐఎంఎఫ్ ఎంత నుండి ఎంతకు తగ్గించింది అంటే, గతంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటుని 6.5%గా ఉంటుందని చెప్పారు. అదే ఐఎంఎఫ్ ఇప్పుడు 6.2%కి ఎస్టిమేట్ని తగ్గించడం జరిగింది. ఇదే సమయంలో మరి ప్రపంచ వృద్ధి రేటు 2025 సంవత్సరంలో ఎలా ఉంటుందని చెప్తుంది అంటే 2.8% ఉంటుందంట. ఇక నెక్స్ట్ ఇయర్ 2026 ముగిసే వరకు ప్రపంచ వృద్ధి రేటు వచ్చేసి 3%కి చేరుతుందంట. అమెరికా వృద్ధి రేటు వచ్చేసేసి ఇదే సమయానికి 2.7%గా అంచనా వేసింది, మరియు అక్కడి నుంచి 1.8%కి తగ్గబోతుంది రాను రోజుల్లో అని చెప్పారు.
ఓకేనా. సో ఇవన్నీ అవసరం లేదు, మన ఇండియాది గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకు ఇది? ప్రైవేటు వినియోగం మద్దతుతో వృద్ధి నిలకడగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, విధానాల అనిశ్చితి బలహీన డిమాండ్ వృద్ధిని నిరోధిస్తున్నట్లు పేర్కొంది IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. గుర్తుపెట్టుకోండి. IMF సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. మన డైలీ CA PDFలో మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఎవ్రీథింగ్ కూడా. ఎగ్జామ్స్ కూడా రాయండి రెగ్యులర్గా. ఇక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 1944లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వచ్చేసి వాషింగ్టన్ DC. అండ్ వారు ప్రతి ఏటా కూడా విడుదల చేసే ఒక నివేదిక వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. గుర్తుపెట్టుకోండి. సంవత్సరంలో 2 సార్లు వార్తల్లోకి వస్తుంది ఇది యాక్చువల్గా. సో ఇక్కడ అదే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో ఈ వృద్ధి రేటు గురించి ప్రస్తావించింది IMF. ఇక్కడ చూడండి నివేదిక వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రీసెంట్గా విడుదలైంది. ఎవరు విడుదల చేశారు? IMF. అందులో భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ విధంగా అంచనా వేసింది? 6.5%గా గతంలో అంచనా వేస్తే ఇప్పుడు 6.2%కి తగ్గించింది. మరి ప్రపంచ వృద్ధి రేటును ఏ విధంగా పేర్కొంది IMF అంటారు? గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఎస్. నెక్స్ట్ వచ్చేసేసి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, KVIC అంటాం. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్, KVIC. మనము కుటీర పరిశ్రమ గురించి చూస్తూ ఉంటాము. గతంలో కూడా లాస్ట్ 2 years బ్యాక్ 3 years బ్యాక్ కూడా మనం డిస్కస్ చేసినప్పుడు కుమార సశక్తికరణ యోజన అని చెప్పేసి ఎవరైతే కుమ్మరి కమ్మరి వారు ఉంటారో, చేతి వృత్తులపైన ఆధారపడి ఉంటారో వారికి ప్రత్యేకంగా ప్రోత్సాహం ఇవ్వడము, ఎలక్ట్రిక్ వీల్స్ ఇవ్వడం కానివ్వండి చేస్తూ ఉంటుంది. అండ్ భారతదేశంలో కుటీర పరిశ్రమలు ఎంకరేజ్ చేసే సంస్థ KVIC. 1956 KVIC యాక్ట్ ఆధారంగా 1957 నుండి అమల్లోకి వచ్చింది. భారతదేశంలో ముఖ్యంగా ఉపాధిని కూడా ప్రోత్సహిస్తుంది. ఉదాహరణ తీసుకుంటే మనకి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ పరిధిలో ఒక ప్రోగ్రాం అనేది అమలవుతుంది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఎవరైనా యువత ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేశారనుకోండి, దానికి రాయితీ ఇస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేసే పరిశ్రమలకు. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ సంబంధించి గ్రోత్ ఎలా ఉంది? 2013-14 ఆర్థిక సంవత్సరం నుండి రీసెంట్గా ముగిసిన ఆర్థిక సంవత్సరం వరకు. ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది. రీసెంట్గా ముగిసింది ఏంటి? 2024-25 ఫినాన్షియల్ ఇయర్ వరకు. ఈ గ్రోత్ ఎలా ఉంది? KVICది అని చెప్పేసి నివేదిక. భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ KVIC 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1.7 lakh crores టర్నోవర్ని సాధించిందంట. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2013-14 అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం UPA 2 కాలము. తర్వాత 2014-15 ఫినాన్షియల్ ఇయర్ నుండి ఎవరు అధికారంలోకి వచ్చారు? సో మోదీ ప్రభుత్వం రావడం జరిగింది. అప్పటి నుండి మనము గ్రోత్ రేట్ని కూడా అద్భుతంగా చూస్తున్నాము. ఓకేనా. మరి వ్యాపార పెరుగుదల అప్పటితో పోలిస్తే 2013-14తో ఇప్పుడు పోలిస్తే వ్యాపారం పెరుగుదల ఎలా ఉంది అంటే 447% పెరిగిందంట. ఉత్పత్తి వృద్ధి ఎంతగా పెరిగిందంటే 347% పెరిగిందంట. ఉద్యోగ అవకాశాలు ఎలా పెరిగినాయి అంటే 1.94 కోట్లు సృష్టించబడ్డాయి. అంటే 49.23% వృద్ధి ఉద్యోగ అవకాశాల విషయంలో. సో స్కిల్ డెవలప్మెంట్ ఎలా అంటే 7.43 lakh శిల్పులకు శిక్షణ ఇచ్చారు. అండ్ అందులో 57.45% మహిళలనంట. PMEGP కింద 10.18 లక్షల యూనిట్లు స్థాపించబడ్డాయి. ఓకేనా. సో PMEGP అంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. దీని ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మ పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహం అనేది లభించిందంట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. ఇక KVICకి సంబంధించి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఏప్రిల్ 1957లో ఏర్పాటైంది. కేంద్ర మంత్రి పరిధి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది ఈ సంస్థ అంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకేనా. ముంబై మహారాష్ట్ర ప్రధాన కార్యాలయంగా పనిచేస్తుంది. లక్ష్యం ఏంటంటే ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమలకు ప్రోత్సాహం ద్వారా గ్రామీణ అభివృద్ధి మరియు చరిత్రలో భాగం వచ్చేసేసి ఖాదీ ఉద్యమం మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో స్వదేశీ ఉద్యమంగా ప్రారంభమైంది. ఖాదీ ఉద్యమం అంటే ఎవరు గుర్తుకొస్తారు? మహాత్మా గాంధీ గారు. సో గుర్తుపెట్టుకోండి. ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏదైనా ఒక టాపిక్కి సంబంధించి జీకే పాయింట్స్ కావాలంటే జీకే పాయింట్స్ యాడ్ చేస్తున్నాను, లేదా ఒక టాపిక్కి సంబంధించి జనరల్ స్టడీస్లో ఇంపార్టెంట్ అంటే జనరల్ స్టడీస్ సంబంధించి యాడ్ చేస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 2025 గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ ఒక నివేదిక వార్తల్లోకి వచ్చింది. ఏదైనా ఒక రిపోర్ట్ గురించి ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకి వస్తున్న నివేదికల గురించి కానీ మన జాతీయ స్థాయిలో ఇంపార్టెన్స్ ఉన్న రిపోర్ట్స్ ఏమన్నా చూసినప్పుడు కవర్ పేజ్ అనేది ఇంపార్టెంట్. ఆ కవర్ పేజ్ పైన పేరుని చూడండి, ఆ పేరు
ఏ లాంగ్వేజ్లో అయితే ఉంటుందో అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి, అదే లాంగ్వేజ్లో నోట్ మేకింగ్ చేసుకోండి. ఎట్టి పరిస్థితులను ట్రాన్స్లేట్ చేయకండి. ఓకేనా? సో ఇక్కడ WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న WTO ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక పేరేంటంటే గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్, గణాంకాలకి సంబంధించి, ప్రపంచ వాణిజ్య గణాంకాలకి సంబంధించి ఏప్రిల్ 2025 సో రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో గణాంకాలు ఏవైతే ఉంటాయో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్ 2025 నివేదిక ప్రకారము ప్రపంచ వస్తు వర్తకం అంటే మర్చెండైజ్ ట్రేడ్ ఉంటుంది కదా, వస్తువుల వర్తకం, ఎగుమతులు దిగుమతులు, వాణిజ్యం ఉంటుంది కదా, అందులో 2025 సంవత్సరంలో 0.2% తగ్గే అవకాశం ఉందంట. అలాగే US చైనా మధ్య ప్రస్తుతం ట్రేడ్ వార్ నడుస్తోంది. టారిఫ్ పోటాపోటీగా పెంచుకుంటున్నాయి ఒక దేశం పైన ఒకటి. టారిఫ్ ఉద్రిక్తతలు, వాణిజ్య విధానాల అనిశ్చితి వల్ల 1.5% మేరగా క్షీణించే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది WTO. సర్వీసుల వాణిజ్యం అంటే సర్వీసెస్ ట్రేడ్, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్. మన భారతదేశం ఎక్కువగా టెరిషరీ సెక్టర్ లేదా తృతీయ రంగం లేదా సర్వీసెస్ సెక్టర్ పైన ఆధారపడుతుంది. మనం సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తాం సింపుల్గా. సర్వీసెస్ ట్రేడ్ మాత్రం 4% వృద్ధి చెందవచ్చు. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది సర్వీసెస్ సెక్టర్, అది వృద్ధి చెందుతుంది ఎలాగో. అయితే వస్తు వాణిజ్యంలో గందరగోళాల వల్ల ఇది మందగమనం చెందే అవకాశం ఉందని చెప్తోంది WTO. నార్త్ అమెరికా 12.6% ఎగుమతుల పతనాన్ని ఎదుర్కొననుంది. ఆసియా 1.6%, యూరప్ 1% వృద్ధి మాత్రమే నమోదవుతుందని అంచనా వేశారు. కనిష్ట అభివృద్ధి చెందిన దేశాలు, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటే ఆర్థికంగా అత్యంత దుర్బలంగా ఉన్నాయని WTO హెచ్చరించింది. గ్లోబల్ పాలసీ సమన్వయం అవసరమని సూచించింది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జనవరి 1, 1995 రోజున ఏర్పాటైంది. జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇచ్చే PDFలో మొత్తం చూడండి, ఎనఫ్. సో భారతదేశం ఏ రంగంలో పెట్టుబడులకు సంబంధించి గణాంకాలు 2013 నుండి 2024 డిసెంబర్ వరకు భారతదేశంలో ఏ రంగంలో ఎలాంటి పెట్టుబడులు రావడం జరిగింది, అది ఇంపార్టెంట్. రీసెంట్గా ఏ గురించి తరచు మనం చూస్తున్నాం, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. ద వరల్డ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి అటువంటి కృత్రిమ మీదకి సంబంధించి ఎలాంటి పెట్టుబడులు ప్రపంచంలో అమెరికా ఏ రంగంలో అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షిస్తుంది? ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే ఎక్కడ ఉంటుంది? కాలిఫోర్నియా, అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. వారు విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో 2013 నుంచి 2024 మధ్యకాలంలో $11.29 బిలియన్ విలువైన పెట్టుబడులు కృత్రిమ మేధస్సు రంగంలోకి వచ్చినాయి అంట. గుర్తుపెట్టుకోండి. ఇదే కాలంలో అమెరికా ఏ రంగంలో అగ్రస్థానంలో నిలిచి $470.9 బిలియన్ పెట్టుబడులను, చైనా నెక్స్ట్ పొజిషన్ 111 లేదంటే 119.3 బిలియన్ల డాలర్లను ఆకర్షించింది. యునైటెడ్ కింగ్డమ్ UK ఒక్క 2024 సంవత్సరంలోనే ఏ రంగంలోకి, కృత్రిమ మేధ రంగంలోకి $28.2 బిలియన్ పెట్టుబడులను సంపాదించిందంట. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అనేది ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతిగాంచిన పరిశోధన విశ్వవిద్యాలయం. కాలిఫోర్నియా, అమెరికా కేంద్రం పనిచేస్తుంది. వారు రీసెంట్గా విడుదల చేసిన AI ఇండెక్స్ రిపోర్ట్లో ఈ గణాంకాలు వార్తల్లోకి వచ్చినాయి. భారతదేశం ఏ రంగంలో ఉద్భవిస్తున్న దేశంగా గుర్తింపు, గణనీయమైన పెట్టుబడులతో పాటు పెద్ద డేటాబేసు, డిజిటల్ మౌలిక సదుపాయాలు ఉన్నాయంట. ఇక మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అమరావతి తరచు వార్తలకు వస్తుంది. నిన్నటి క్లాస్లో కూడా అమరావతి గురించి డిస్కస్ చేసిన ప్రపంచంలోనే తొలి నగరంగా నిలవబోతోంది. మొత్తం సిటీ మొత్తం కూడా రెన్యూవబుల్ ఎనర్జీ ఆధారంగానే నడవబోతోంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి. ఎన్డీఏలో ఏ పార్టీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి? జనసేన, లార్జెస్ట్ పార్టీ టీడీపీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, అండ్ బీజేపీ. ఓకేనా? సో 2024 మే 13వ తేదీన రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించిన ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. ఫలితాలు జూన్ 1st వీక్లో రావడం జరిగింది. 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 164 స్థానాలను కైవసం చేసుకొని
ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. లార్జెస్ట్ పార్టీ టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చూస్తున్నాం. అద్భుతమైన నిర్ణయాలను తీసుకోవడం ఇటీవల చూస్తున్నాం. తనను విజనరీ లీడర్ అంటారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమరావతిలో భారత్ తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఏర్పాటుకు రూపురేఖలు అంటారు. అంటే ప్రపంచంలోనే మన భారతదేశంలో అమరావతిని ఒక ఉన్నత స్థానంలో ఉంచాలని చెప్పేసి దీన్ని ఆలోచించవచ్చు. భారతదేశంలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఏర్పాటుకు సంబంధించి ఇటీవల ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో నిర్ణయాత్మక లేదా క్రియాత్మక పరిశీలన జరుగుతున్నాయి అంటారు. అమరావతిలో. దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ను అమరావతిలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కార్యదర్శి గారు రీసెంట్గా చెప్పడం జరిగింది నిన్నటి రోజున. ఈ ప్రాజెక్ట్ కోసం 50 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇప్పటికే కేటాయించిందంట. మరి ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే TCS, L&T వంటి ప్రముఖ సంస్థలతో చర్చలు జరుపుతోంది. అందుకు కావాల్సిన ప్రణాళికల రూపకల్పన చేస్తుంది, సాంకేతిక మౌలిక వసతులను క్రియేట్ చేస్తుంది, వ్యవస్థాభివృద్ధి కోసం ప్రత్యేకంగా అవకాశాలను కల్పిస్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే సాంప్రదాయ కంప్యూటింగ్ కంటే బహుళ రెట్లు వేగంగా సంక్లిష్టమైన లెక్కల్ని పరిష్కరించగల టెక్నాలజీ. సో క్విబిట్స్ ఆధారంగా పనిచేస్తుంది. భారత్లో ఇది తొలి క్వాంటమ్ విలేజ్ ప్రాజెక్ట్ అంట. IBM క్వాంటమ్ సిస్టమ్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ సిస్టమ్లలో IBM ప్రముఖంగా ఉంది. RTGS రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ నిర్ణయాల అమలు, డేటా ఆధారిత పరిపాలన కోసం ఏర్పాటు చేసిన విభాగము. ఇక నెక్స్ట్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీటి గురించి మనం తరచూ వింటూ ఉంటాం. ఈ-కామర్స్ సంస్థలు. భారతదేశంలో ఫ్లిప్కార్ట్ వ్యాపారం అనేది అద్భుతంగా సాగుతుంది. వాస్తవానికి భారతదేశానికి సంబంధించిన సంస్థే ఫ్లిప్కార్ట్. మొదట్లో స్టార్టప్గా ఏర్పాటైంది. తర్వాత ఫ్లిప్కార్ట్ యూనికార్న్ స్టార్టప్గా చూసాము. ఇక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలని చెప్పేసి సింగపూర్లో హెడ్ క్వార్టర్ని స్థాపించుకున్నారు వారు. సో ఇప్పుడు తిరిగి భారతదేశంలో వ్యాపార అవకాశాలు అద్భుతంగా ఉన్నాయని గమనించేసేసి స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్లో లిస్టింగ్ కావాలని చెప్పేసి IPOలో వాళ్ళని చూడాలని చెప్పేసి భారతదేశానికి హెడ్ క్వార్టర్ని తరలించడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలో ఫ్లిప్కార్ట్ హెడ్ క్వార్టర్ కాస్త మాతృదేశానికి రాబోతోంది. ఈ-కామర్స్ సంస్థ మనం చూస్తూ ఉంటాం. గిగ్ వర్కర్స్ అంటే ఫ్లిప్కార్ట్లో మనకు డెలివరీ ఇచ్చే బాయ్స్ ఉంటారు కదా, గిగ్ వర్కర్స్ అంటాము. సో వాల్మార్ట్ గ్రూప్కి చెందిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్ నుంచి భారత్కు మార్చనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం కంపెనీ త్వరలో ప్రారంభించనున్న ప్రాథమిక షేర్ల విక్రయంకు భాగంగా తీసుకున్న చర్య. ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ సింగపూర్లో తన ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. కానీ భారత మార్కెట్లో పెరుగుతున్న అవకాశాల నేపథ్యంలో మాతృదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకుంది. ఫ్లిప్కార్ట్ 2007లో అప్పుడు స్టార్టప్గా ఏర్పడింది. ఓకేనా. ఇక వాల్మార్ట్ 2018లో వాల్మార్ట్ ఇందులో మెజార్టీ షేర్ని తీసుకోవడం జరిగింది. ప్రస్తుత ప్రధాన కేంద్రం సింగపూర్, కానీ రాను రోజుల్లో భారతదేశంలో చూడబోతున్నాం. నిర్ణయం తీసుకున్నారు అఫీషియల్గా. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే మనం షేర్ మార్కెట్లో మీకు ఐడియా ఉంటే డీమ్యాట్ అకౌంట్ ఉండి షేర్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే IPO అంటే ఏంటంటే ఇది ఒక సంస్థ లిస్ట్ అయిన కొత్తలో ఇచ్చే ఆఫరింగ్, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాము. అందులో లిస్ట్ అవ్వాలని. ఇక వార్తలు నిలుస్తున్న ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్. ఇటీవల గోర్సం కోరా ఫెస్టివల్ గురించి డిస్కస్ చేశాము. అండ్ రానున్న అంబుబాచి మేళా వెరీ వెరీ ఇంపార్టెంట్. రజపర్బ ఫెస్టివల్ ఒడిశాకి సంబంధించి ఇలాంటివి ఎక్కువగా పోటీ పరీక్షలు అడుగుతారు. ఇక్కడ త్రిపుర రాష్ట్రం తరచూ వార్తల్లోకి వస్తుంది. త్రిపురకి సంబంధించి రీసెంట్గా కాక్ బరోక్ ఉద్యమం గురించి చూసాము, కాక్ బరోక్ లాంగ్వేజ్ గురించి చూసాము, కాక్ బరోక్ ఫెస్టివల్ గురించి చూసాము. కాక్ బరోక్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే త్రిపుర. రీసెంట్గా వారు చేస్తున్న ఉద్యమం ఏంటి, త్రిపురి తెగవారు చేస్తున్న ఉద్యమం ఏంటంటే కాక్ బరోక్ లాంగ్వేజ్కి స్క్రిప్ట్ అనేది బెంగాలీ, రోమను ఈ విషయంలో వివాదం గురించి చేస్తున్న ఉద్యమం. ఇక్కడ ఏంటంటే త్రిపుర ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో, త్రిపురి ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో, గిరిజనులు ఎవరైతే ఉంటారో వారు ఘనంగా జరుపుకునే గారియా పూజ లేదా గారియా ఉత్సవాలు అనేవి ఏప్రిల్ 21, 22 నిన్నటి వరకు జరిగినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారికంగా ప్రారంభించారు. వేడుకల్లో పాల్గొనడం జరిగింది. మనకు బ్యాంబూ ఉంటుంది కదా, బ్యాంబూ కొమ్మ ఏదైతే ఉంటుందో దాన్ని పూజించడము, ప్రత్యేకంగా ఊరేగించడము చేస్తూ ఉంటారు. సో త్రిపుర రాష్ట్రంలో గారియా పూజా ఉత్సవంకు సంబంధించి భారీ 2 రోజుల వేడుకలు 2025 ఏప్రిల్ 21, 22న అగర్తలలో ముఖ్యమంత్రి మాణిక్ సాహా గారు ప్రారంభించారు. గారియా పూజ త్రిపుర రాష్ట్రపు ప్రముఖ వార్షిక పండుగల్లో ఒకటి. ఇది సాధారణంగా ఏప్రిల్ నెలలో ఉంటుంది. వాళ్ళ త్రిపుర స్థానిక మాసాలు ఉంటాయి కదా,
బోయిషాక మాసం ఏదైతే ఉంటుందో అందులో 7వ తేదీ నిర్వహించుకుంటారు. సో వాస్తవానికి మన ఇంగ్లీష్ క్యాలెండర్ ఆధారంగా తీసుకుంటే ఏప్రిల్ 21. ఈ పండుగలో గారియా దేవుడు ఎవరైతే ఉంటో తనకు పూజలు చేస్తారో తనను పశుధనానికి మరియు సంపదకు దేవతగా చిహ్నంగా భావిస్తూ ఉంటారు గారియా దేవుడు. ఓకేనా, గారియా దేవుడు ఇంటి సంక్షేమానికి కారకుడిగా కర్ణమయునిగా ఉంటారని భావిస్తూ ఉంటారు. సంస్కృతి ఎవరి సంస్కృతి వాళ్ళది, ఎవరి పండుగలు వాళ్ళవి. ప్రతి పండుగను కూడా గౌరవించాల్సిందే. సో గౌరవించకున్నా పర్లేదు, కించించకూడదు. మనం ఏంటంటే వాటి గురించి దుర్భాషలాడడం కానివ్వండి, కామెంట్ చేయకూడదు. ఎందుకంటే సంస్కృతి అనేది ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క మతానికి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కల్చర్ మీన్స్ ద వే వీఆర్ లీడింగ్. మనం ఎలా బ్రతుకుతున్నామో మన సంస్కృతికి సంబంధించి వేరే వాళ్ళు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, వేరే వారి సంస్కృతి గురించి మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇక హీల్డ్ అనే ఒక ప్రోగ్రాం వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా లివర్కి సంబంధించి, కాలేయానికి సంబంధించి. కాలేయం యొక్క ప్రత్యేకత ఏంటి? మన శరీరంలో బయాలజీలో మనకి ఇంపార్టెన్స్. మన బాడీలో కాలేయం యొక్క ప్రత్యేకత ఏంటంటే కాలేయాన్ని కట్ చేసినా కూడా మళ్ళీ పెరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే హోంమంత్రిత్వ శాఖ వారు ప్రారంభించిన ఒక అవగాహన కార్యక్రమం. సో డ్రింకింగ్ వల్ల, ఈ మద్యపానం వల్ల కాలేయం అనేది ప్రభావితం అవుతుంది, ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి అవగాహన కల్పించడము, ఇందులో కొన్ని సంస్థలను జోక్యం చేయడము. సో కాలేయ ఆరోగ్య పరిరక్షణకు జాతీయ ప్రణాళిక అనేది వార్తల్లోకి వచ్చింది. కేంద్ర హోంమంత్రి హీల్డ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే హెల్దీ లివర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్కహాల్ అసోసియేటెడ్ లివర్ డిసీజ్ ప్రివెన్షన్ అనే జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. హీల్డ్ అనేది భారత్లో ప్రారంభించిన తొలి బహుశాఖ అంటే మల్టీ సెక్టోరల్ కాలేయ ఆరోగ్య ప్రణాళిక. సో కాలేయానికి సంబంధించి అవగాహన కల్పించడం, కాలేయ వైఫల్యాన్ని నివారించడంలో అవగాహన, ముందస్తు స్క్రీనింగ్, మానసిక ఆరోగ్య సహాయము, సమాజ మద్దతు, పాలసీ మార్పులు కలిపిన సమగ్ర దృష్టికోణము ఈ హీల్డ్. మద్యం వల్ల వచ్చే దుష్ఫలితాలు ఎలా ఉంటాయని అవగాహన కల్పించడం. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించగా అమలు బాధ్యత ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియరీ సైన్సెస్ వారు న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తున్నారు, వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఓకేనా. అండ్ ఇంకొకటి ఇక్కడ ఒక బిట్ ఈ టాపిక్లోనే ఇంపార్టెంట్ సూపర్లేటివ్ టాపిక్. హీల్డ్ ద్వారా ఢిల్లీలో భారతదేశంలోని మొట్టమొదటి సమగ్ర కాలేయ హ్యాబిలిటేషన్ కేంద్రం అనేది ప్రారంభించబడింది. హ్యాబిలిటేషన్ కేంద్రం ఎక్కడ అని అడుగుతారు. ఓకేనా. ఐఎల్బిఎస్ అంటే ఏంటి, ఎప్పుడు ఏర్పాటైంది ఈ సంస్థ? 2009 న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. ప్రత్యేకత ఏంటంటే కాలేయ గ్యాస్ట్రోఎంట్రాలజీ రంగాల్లో ప్రముఖ కేంద్రం అంటే ఇది. ఓకేనా. సో మరి ఈ హీల్డ్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే కాలేయ వ్యాధులపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించడం. ఇది క్యాంపెయిన్ అవగాహన కార్యక్రమం. మద్యం వల్ల కలిగే వ్యాధులపై కలంక నివారణ చేయడము, మద్యం వల్ల కలిగే పరిణామాలు ఎలా ఉంటాయి, దుష్ఫలితాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి. స్మోకింగ్ వల్ల లంగ్స్ ఖరాబ్ అయిపోతాయి అలాగా. ఓకేనా. సో లంగ్స్ ఏమో స్మోకింగ్ వల్ల, లివర్ ఏమో డ్రింకింగ్ వల్ల. ఓకేనా. ఇక నేషనల్ ఫైర్ సేఫ్టీ వీక్ వారోత్సవాల గురించి మనం చూస్తూ ఉంటాము. ఇంపార్టెంట్ డేస్, థీమ్స్, వారోత్సవాలు అంతర్జాతీయ స్థాయిలోనైనా జాతీయ స్థాయిలోనైనా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏదైనా ఒక టాపిక్ పైన, ఒక అంశం పైన అవగాహన కల్పించాలి ప్రజల్లో అని. సో నేషనల్ ఫైర్ సేఫ్టీ వీక్ ఏప్రిల్ 21 నుండి 25 వరకు జరుగుతున్న అవగాహన కార్యక్రమాలు. సో ఇక్కడ ఫైర్ సేఫ్టీ పైన అవగాహన కల్పించడం, ముఖ్యంగా ఆరోగ్య సంస్థలు. ఈసారి థీము హెల్త్ ఫెసిలిటీస్ సంబంధించి ఇచ్చారు. సో ఆరోగ్య సంస్థల్లో అగ్ని ప్రమాద నివారణపై జాతీయ అవగాహన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో ప్రారంభమైంది. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరున్నారు? జేపీ నడ్డా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. 2025 ఏప్రిల్ 21 నుండి ఏప్రిల్ 25 వరకు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫైర్ సేఫ్టీ వీక్ అనేది నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్య సంస్థల్లో అగ్ని ప్రమాదాల నివారణ, సురక్షిత వాతావరణం కల్పన వంటి అంశాలపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలతో కలిసి సాంకేతిక సహకారంతో ఈ వారోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వీక్ కదా, సో గుర్తుపెట్టుకోండి. మరి ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటారు? ఫైర్ సేఫ్టీ ఇన్ హెల్త్ ఫెసిలిటీస్ అనేది థీమ్స్ ఎప్పుడైనా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్, సో రీసెట్ కామన్గా సోలార్ ప్యానెల్స్ ఉంటాయి కదా, సౌర ఫలకలు అంటాము. మనము సౌర ఫలకలను రూఫ్ టాప్ పైన కానివ్వండి, ఓపెన్ ఏరియాస్లో కానివ్వండి, సూర్యకిరణాలు పడే ప్రాంతంలో పెడతా ఉంటాము. డే టైం ఏదైతే ఉంటుందో, ఆఫ్టర్నూన్ టైం ఏదైతే ఉంటుందో, సూర్యకిరణాల వల్ల, ఆ వేడి వల్ల, సౌరశక్తి వల్ల మనము కరెంట్ని ఉత్పత్తి చేయడం చూస్తూ ఉంటాము. నైట్ పూట కానివ్వండి, మేఘామృతమైన వాతావరణ పరిస్థితుల్లో కానివ్వండి, వర్షాకాలంలో కానివ్వండి, అంత పెద్దగా యాక్టివ్ అనేది చూడము ఇవి. సో మన భారతదేశంలో కూడా ఈ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడము, సౌరశక్తిని పెంచడం కోసము 2024 సంవత్సరం జనవరిలో
సూర్యఘర్, పిఎం సూర్యఘర్ అని చెప్పేసి పిలుపునిచ్చారు. ఫిబ్రవరి మంత్లో ప్రధానమంత్రి ముఫ్త్ బిజ్లీ యోజన అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ని కూడా చూసాము. సో ఇవన్నీ ఇంపార్టెంట్. ఇక్కడ కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు, కాలిఫోర్నియా యూనివర్సిటీ అంటే ఏంటంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. సో కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక టెక్నాలజీ ఆధారంగా నైట్ పూట కానివ్వండి, లేదా మేఘామృతమైన వాతావరణ పరిస్థితుల్లో కానివ్వండి, వర్షం పడుతున్న పరిస్థితుల్లో కానివ్వండి, సౌరశక్తిని ఉత్పత్తి చేసి ఒక టెక్నాలజీని డెవలప్ చేశారు. ఆ టెక్నాలజీ పేరేంటని ఎగ్జామినేషన్లో అడగచ్చు. మూన్ లైట్ సోలార్ ప్యానెల్ టెక్నాలజీ. ఇటీవల మూన్ లైట్ సోలార్ ప్యానెల్ టెక్నాలజీని ఎవరు అభివృద్ధి చేస్తూ వార్తల్లోకి వచ్చారంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అంటే ఇక్కడ కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తుంది. రాత్రిపూట లేదా మేఘామృత వాతావరణంలో కూడా సోలార్ ప్యానెల్లు విద్యుత్ని ఉత్పత్తి చేయగలుగుతాయి అంట. ఓకేనా. ఇది రేడియేటివ్ కూలింగ్ అనే ప్రక్రియను ఆధారంగా తీసుకుంటుంది. దీని ప్రకారం భూమి ఉపరితలం నుంచి శూన్యాకాశంలోకి వేడి ప్రకంపనలు వెళ్తాయి, ముఖ్యంగా రాత్రుల్లో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కామన్గా మన ఆస్పిరెంట్స్కి ఎలా ఉండాలంటే సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి నోన్. ఒకదాని గురించి సంపూర్ణంగా తెలియడం కాదు, అన్నిటి గురించి ఎంతో కొంత తెలిసి ఉండాలి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ సెంటెన్స్ ఇంపార్టెంట్, సరిపోతుంది. దాని యొక్క ప్రొసీజర్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి, ఇక్కడ మన సైంటిస్ట్ కాదు కదా. సో అవన్నీ కూడా ఎగ్జామినేషన్లో అడగకపోవచ్చు. బట్ మీకు ఇచ్చే అదనపు సమాచారం ఇది ఇస్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ నుండి కానివ్వండి, దీనిపైన రీసెర్చ్ చేసిన వాళ్ళు కానివ్వండి ఉంటారు, వాళ్ళకు యూస్ఫుల్గా ఉంటుంది. చెప్పలేము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ఇలాంటి టెక్నాలజీ పైన క్వశ్చన్స్ వచ్చినా కూడా రేడియేటివ్ కూలింగ్ అంటే ఏంటి ఇలాంటివి తెలుస్తుంది. ఓకేనా. ఈ ప్రక్రియలో థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్ అనే చిన్న పరికరాలను సోలార్ ప్యానెళ్లపై అమర్చడం ద్వారా ప్యానెల్ మరియు చుట్టూ ఉన్న గాలిల మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని ఉపయోగించి విద్యుత్ని ఉత్పత్తి చేయగలుగుతాయి అంట. ఇక రేడియేటివ్ కూలింగ్ అంటే భూమి ఉపరితలం నుంచి తాపం శూన్యాకాశంలోకి వెళ్ళే ప్రక్రియ రేడియేటివ్ కూలింగ్. థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అంటే ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని ఉపయోగించి తాపాన్ని విద్యుత్తుగా మార్చే పరికరం. ఓకేనా. ఇక ఆర్బీఐ భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంకు, ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. రీసెంట్గా ఆర్బీఐకి సంబంధించి మనం చాలా అంశాలను డిస్కస్ చేశాము. ఆర్బీఐ 90 years ఆఫ్ మానిటరీ పాలసీ అని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్గా ప్రస్తుతము సంజయ్ మల్హోత్రా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సంజయ్ మల్హోత్రా గారు తన ఆధ్వర్యంలో ఏప్రిల్ మంత్లో రెపో రేటు తగ్గింపు, తను వచ్చినాక 2 సార్లు రెపో రేటు తగ్గించారు. 6.5 to 6.25 తీసుకొచ్చారు, 6.25% to 6%కి తీసుకొచ్చారు రెపో రేటు. ఇక రీసెంట్గా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా ఒక మహిళ నియామకము, రీసెంట్గా ఆర్బీఐ స్టార్ట్ చేసిన వాట్సాప్ ఛానల్ గురించి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాము. ఇక్కడ ఆర్బీఐ మైనర్లకు స్వతంత్రంగా బ్యాంకు ఖాతా నిర్వహణకు అనుమతినివ్వడం జరిగింది. ఇది ఇక్కడ టాపిక్. మైనర్లకు బ్యాంకు ఖాతా నిర్వహణకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రించేది, నిర్వహించేది రెగ్యులేటరీ బాడీ ఆర్బీఐ. ఓకేనా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారము 10 సంవత్సరాల నిండా మైనర్లు ఇకపై స్వతంత్రంగా సేవింగ్స్ మరియు టర్మ్ డిపాజిట్ ఖాతాలను తెరిచి నిర్వహించవచ్చు. చిన్న వయసులోనే ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించడము, స్వతంత్రంగా లావాదేవీలు నిర్వహించగల సామర్థ్యం కల్పించడము లక్ష్యం అంట. ఎలాంటి వయసు ఉన్న మైనర్కి తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ ద్వారా ఖాతా తెరవచ్చు అంట. ఓకేనా. సో ఆర్బీఐ 2024 డిసెంబర్ వరకు శక్తికాంత దాస్ గారు ఉండే, ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ ఎవరు వచ్చారు, సంజయ్ మల్హోత్రా గారు. 2024 డిసెంబర్ మంత్లో సంజయ్ మల్హోత్రా గారు రావడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ ఇక్కడ సంజీవ్ ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్, కీలకమైన పదవుల్లో ఉన్నారు ప్రస్తుతము. సంజీవ్ ఖన్నా గారేమో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజీవ్ ఖన్నా. తన తర్వాత నెక్స్ట్ మంత్లో బీఆర్ గవాయ్ గారు వస్తారు, దట్ ఈస్ డిఫరెంట్. అండ్ సంజయ్ మూర్తి గారు ప్రస్తుతం కాగ్గా ఉన్నారు. ఈ పేర్లు గుర్తుంచుకోండి, మర్చిపోకండి. ఓకేనా. ఇక నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, భారతదేశంలో 2015 సంవత్సరం జనవరి 1 నుండి అప్పటి వరకు పనిచేసిన ప్రణాళిక సంఘం స్థానంలో అమల్లోకి వచ్చింది నీతి ఆయోగ్. నీతి ఆయోగే కానివ్వండి, ప్రణాళిక సంఘమే కానివ్వండి, అది రాజ్యాంగబద్ధం కాదు, చట్టబద్ధము కాదు. మరి ఎలా ఏర్పడిందంటే క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా ఏర్పాటైంది. క్యాబినెట్ రిజల్యూషన్ ఆధారంగా ఏర్పాటైన సంస్థ. కోఆపరేటివ్ ఫెడరలిజంకి ఒక నాంది అని చెప్పొచ్చు. నీతి ఆయోగ్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ప్రధానమంత్రి గారు ఉంటారు. యాక్టివ్గా ఉండే పర్సన్ ఏమో వైస్ చైర్పర్సన్, ప్రస్తుతం సుమన్ బెరీ గారు ఉన్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నీతి ఆయోగ్ సీఈఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్గా నీతి ఆయోగ్కి సంబంధించి
ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ గురించి కానివ్వండి, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇటువంటి చాలాసార్లు చూస్తున్నాం. అటల్ ఇన్నోవేషన్ మిషన్స్ ఇలాంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ర్యాంకింగ్స్ ఉంటాయి కదా, అందులో తెలంగాణ నుండి 2 మండలాలు చోటు పొందినాయి. మండలాల పేర్లు గుర్తుంచుకోండి. ఇటీవల మీకు తెలంగాణకు సంబంధించి చాలా మండలాల గురించి చెప్తున్నాను. ఉదాహరణకు ఏప్రిల్ 14, 2025 రోజున తెలంగాణలో అమల్లోకి వచ్చిన భూభారతి చట్టం ఉంది కదా, ఆ భూభారతి చట్టాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద 4 మండలాల్లో అమలుకి తీసుకొచ్చారు. దట్ ఈస్ డిఫరెంట్. సో దిస్ ఈజ్ డిఫరెంట్. ఏపీకి సంబంధించిన తెలంగాణకు సంబంధించిన ఏ అంశాల వార్తల్లో ఉన్నా కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. 2 రాష్ట్రాల అంశాల వార్తల్లోకి వస్తే అదే రోజు డిస్కస్ చేస్తున్నాను, లేదా ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించిన సమాచారం ఉంటే ఆ రాష్ట్రానికి సంబంధించి డిస్కస్ చేస్తున్నాను, లేదా 2 రాష్ట్రాలకు సంబంధించి ప్రతిరోజు సమాచారం ఉండకపోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గంగారం మండలం ఏ జిల్లాలో ఉంది అంటే మహబూబాబాద్ జిల్లాలో ఉంది. కన్నాయిగూడెం మండలం ఎక్కడ ఉందంటే ములుగు జిల్లాలో ఉంది. దేశంలో 1st, 2nd పొజిషన్లో ఆస్పిరేషనల్ బ్లాక్ ర్యాంకింగ్లో దేశంలో టాప్ 2లో మనకి నిలిచినాయి అంట. నీతి ఆయోగ్ రీసెంట్గా ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాంలో భాగంగా ర్యాంకులను ప్రకటించింది. దేశంలోని 500 మండలాల్లో అభివృద్ధి పురోగతిని ఆధారంగా చేసుకొని ఈ ర్యాంకింగ్ రూపొందించబడింది. ఓకేనా? సో మరి ఏ అంశాలను కేటగిరీలుగా తీసుకున్నారంటే ఆరోగ్యము, పోషణ, విద్య, వ్యవసాయము, మౌలిక వసతులు, సామాజిక అభివృద్ధి రంగాల్లో ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేశారు మండలాలని. నీతి ఆయోగ్ 2015 సంవత్సరంలో ఏర్పాటైంది. ఓకేనా? ఇక నెక్స్ట్ క్రీడలకి సంబంధించి విజ్డెన్ 2025లో ఉత్తమ క్రికెటర్లుగా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అండ్ మహిళా క్రికెటర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన స్మృతి మందాన గారు. ఇక్కడ విజ్డెన్ అనేది ఒక మ్యాగజిన్, క్రికెట్కి బైబిల్ లాంటిది అంటారు. ఈ క్రింది వాటిలో క్రికెట్కి సంబంధించి బైబిల్లా ఏ మ్యాగజిన్ చూస్తారంటే విజ్డెన్. 1800స్లోనే రిలీజ్ అయింది. 1864 సబ్జెక్ట్ కండిషన్ అప్పుడు మొదటి ప్రచురణ జరిగింది. ఇక విజ్డెన్ మ్యాగజిన్లో ఒక క్రీడాకారుడు చోటు పొందాడు, క్రికెటర్ చోటు పొందాడు అంటే అద్భుతమైన అట్టిక. ఓకేనా? సో విజ్డెన్ అనేది యూకేకి సంబంధించింది, అమెరికాకి సంబంధించిన యూకే. ఓకేనా? జస్ప్రీత్ బుమ్రా, స్మృతి మందాన 2025 విజ్డెన్లో చోటు పొందారు. సో ప్రఖ్యాత క్రికెట్ పత్రిక విజ్డెన్ అల్మనాక్ 2025 విడుదల కాగా భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా పురుషుల విభాగంలో మరియు స్మృతి మందాన మహిళల విభాగంలో ఉత్తమ క్రికెటర్లుగా ఎంపికయ్యారంట. T20 ఫార్మాట్లో ఉత్తమ క్రికెటర్గా నికోలస్ పూరన్ వెస్టిండీస్ ఆటగాడు, అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన ఏమో మిచెల్ శాంట్నర్ న్యూజిలాండ్ బౌలరు చోటు పొందాడు. ఓకేనా? సో విజ్డెన్ మొదటి ప్రచురణ 1864 యూకేకి సంబంధించింది ఇది. ఓకేనా? ఇక నెక్స్ట్ ఆస్ట్రేలియా మాజీ క్రికెటరు ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఎవరైనా ప్రముఖులు మరణిస్తూ వార్తల్లోకి వస్తే వారు ఏ దేశానికి సంబంధించిన వారు, ఏ రంగంలో గుర్తింపు పొందిన వారు చూడాలి. సో క్రికెటర్, క్రీడా రంగము. సో తన పేరు ఏంటి అంటారు? కీత్ స్టాక్పోల్. ఇటీవల కీత్ స్టాక్పోల్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తను ఎవరంటే ఆస్ట్రేలియాకి సంబంధించి మాజీ ఆల్రౌండర్ క్రికెటర్. ఓకేనా? సో వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తను ఎన్ని మ్యాచ్లు ఆడాడు ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు. మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకా చాలా ఉంటాయి. ఇది అంత పెద్ద మ్యాండేటరీ కాదు, పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇక ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన గోర్సం కోరా ఫెస్టివల్ నిర్వహణతో వార్తల్లోకి వచ్చిన రాష్ట్రం ఏంటి? ఈశాన్య రాష్ట్రం. ఈ వేడుక దేనికి ప్రతీక? ఏ ప్రాంతాలకు ప్రతీక? ఏ ప్రాంతాల మైత్రికి ప్రతీక? సో ప్రతి ఒక్కరి నుండి కామెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్, ఒక కామెంట్. ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో ఉగ్రదాడి పహల్గామ్లో జరిగింది, దాని గురించి డిస్కస్ చేశాము. అండ్ భారతదేశ చరిత్రలో కొన్ని డార్క్ డేస్ ఏవైతే ఉంటాయి, ఉగ్రదాడులు ఏవైతే జరిగినాయో వాటి గురించి చూసాము. అండ్ IMF భారతదేశ వృద్ధి రేటును ఎలా అంచనా వేసింది, వారు విడుదల చేసిన అవుట్లుక్, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ సంవత్సరం 2 సార్లు వస్తుంది ఇది. సో తాజాగా గణాంకాలు, ప్రపంచ వృద్ధి రేటు ఎలా ఉంది అనేది చూడాలి. అండ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చారిత్రక ఆర్థిక ప్రగతి ఎలా ఉంది, 2013-14 ఆర్థిక సంవత్సరం నుండి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఎలా పనితీరును ప్రదర్శించిందని. గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ని విడుదల చేస్తూ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, సో అందులో గణాంకాలు, ప్రపంచ వాణిజ్యం ఎలా ఉంది అని.
అండ్ భారతదేశం ఏ రంగంలో పెట్టుబడులను ఎలా ఆకర్షించింది? ప్రపంచంలో అత్యధికంగా ఏ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్న దేశంగా అమెరికా, సెకండ్ చైనా, బ్రిటన్ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ఇందులో చూసాము. అండ్ అమరావతిలో భారత్ తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఏర్పాటుకు రూపురేఖలు అనేవి ఉన్నాయి. అండ్ ఫ్లిప్కార్ట్ ప్రధాన కార్యాలయము భారత్కు మార్పు చేస్తున్నారు. అండ్ త్రిపుర సెలబ్రేట్స్ గరియా పూజా ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే త్రిపుర. ఇక హీల్డ్ అనే ఒక కార్యక్రమం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ప్రారంభించారు. హీల్డ్ అంటే హెల్దీ లివర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్కహాల్ అసోసియేటెడ్ లివర్ డిసీజ్ ప్రివెన్షన్. నేషనల్ ఫైర్ సేఫ్టీ వీక్ థీమ్ ఏంటి అని అడుగుతారు. ఫైర్ సేఫ్టీ ఇన్ హెల్త్ ఫెసిలిటీస్. అండ్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన మూన్ లైట్ సోలార్ ప్యానల్ టెక్నాలజీ, రాత్రిపూట కూడా సౌరశక్తిని ఉత్పత్తి చేయడము. ఆర్బీఐ కీలక అనుమతి. 10 సంవత్సరాలు పైబడిన మైనర్లకు కూడా స్వతంత్రంగా బ్యాంకు ఖాతా నిర్వహణ విషయంలో ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్. నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ర్యాంకింగ్స్లో తెలంగాణ నుండి 2 మండలాలు టాప్లో ఉన్నాయి. అవి ఏ జిల్లాలో ఉన్నాయో చూడండి. ఎన్ఎఫ్. సో విస్డెన్ 2025లో చోటు పొందిన భారతీయ క్రికెటర్స్. ఇక ఆస్ట్రేలియాకి సంబంధించి కీత్ స్టాక్పోల్ వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా నిన్నటి రోజున మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇటీవల వార్తల్లో నిలిచిన గోర్సంకోరా ఫెస్టివల్ నిర్వహణతో వార్తల్లోకి వచ్చిన రాష్ట్రం ఏంటి? ఈ వేడుక దేనికి ప్రతీక? ఎవరి మైత్రికి ప్రతీక? ఇది సమాధానాన్ని ఇవ్వండి కామెంట్ బాక్స్లో. ఓకేనా? ఏమైనా మిస్లేనియస్ ఉంటే నో నీడ్ టు వర్రీ. మీకు రేపటి క్లాస్లో అడిషన్ ఇస్తాను. మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.